సీతాకోకచిలక తన ఆహార సేకరణ కొరకు దినంలో ఎన్నో వికసించిన పుష్పాల యొద్దకు వెళ్ళి వాటి మీద వాలి వాటిలో ఉన్న మకరందాన్ని సేవించి తన ఆకలి తీర్చుకుంటుంది. కానీ తేనెటీగ తన పదునైన సూది లాంటి ముళ్ళును పుష్పం యొక్క అంతర్భాగంలోనికి పోనిచ్చి ఒకే పుష్పం మీద అధిక సమయం వాలి దానిలో ఉన్న తేనెను తీసుకొని తేనెను ఉత్పత్తి చేస్తుంది. సేమ్ అదే రీతిగా ఈరోజున క్రైస్తవులముగా మనం ఒక తేనెటీగలాగా ఉండాలే కానీ సీతాకోకచిలకలా కాదు. వాక్యంని చదివామా అంటే చదివామన్నట్టు కాకుండా దాన్ని ధ్యానించాలి, అధిక సమయం గడపాలి వాక్యంతో, అప్పుడే మనకు అర్థమవుతుంది. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ఈ రీతిగా సెలవిస్తుంది, దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడై తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని. కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు ఈ రీతిగా సెలవిస్తాడు, నీ నామం అంతటి కంటే కూడా నీ వాక్యాన్ని అధికంగా హెచ్చించావు అని. అవును, ఆయన వాక్యం ఎంతో శక్తివంతమైనది. దేవుడే వాక్యమై ఉన్నాడని యోహాను సువార్త మనకు తెలియజేస్తుంది 1వ అధ్యాయంలో. కాబట్టి దేవునితో అధిక సమయం గడుపుదాం, వాక్యాన్ని అధికంగా ధ్యానిద్దాం.